శక్తి శివుడు కొలువుదీరినప్పుడే ఆ క్షేత్రం మరింత శక్తివంతమవుతుంది. భక్తులకు దైవానుగ్రహం సత్వరం సిద్ధిస్తుంది. కామేశ్వరీదేవి హృదయ విహారిగా నీలకంఠేశ్వరుడు ఈ క్షేత్రంలో కొలువుదీరాడు. చిదానంద రూపం శివోహం శివోహం. తమస్సుగా ఏర్పడిన పరతత్వానికి పరమేశ్వరుడు ప్రతీక. అలాంటి సర్వేశ్వరుడు నీలకంఠేశ్వరునిగా ఇక్కడ దర్శనమిస్తున్నాడు. ప్రతి మాస శివరాత్రి సందర్భంలో కార్తీక మాసంలో ప్రతి సోమవారం నాడు నీలకంఠేశ్వర స్వామి సన్నిధిలో నయన మనోహరంగా అభిషేక వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. అన్నం, పెరుగు, శుద్ధోదకం, నెయ్యి, విభూతి, గంధాదులతో అభిషేక వేడుకను నిర్వహిస్తారు. మృత్తికతో సహస్రలింగాన్ని తయారు చేసి లింగాభిషేకాన్ని నిర్వహిస్తారు. సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా ఓం శివోహం ఓం శివోహం. అభిషేకానంతరం నీలకంఠుణ్ణి సర్వాలంకారయుక్తంగా తీర్చిదిద్దుతారు. పట్టు వస్త్రాలని కట్టబెట్టి కలువలు, చామంతులు వంటి పుష్పాలంకరణతో స్వామివారిని ముస్తాబు చేస్తారు. అభీష్ట కామ్య వరదాయిని అయిన శివకామేశ్వరి దేవి గర్భాలయంలో ఆశ్రిత కల్పవల్లిగా కొలువుదీరి ఉంటుంది. శ్రీ నీలకంఠేశ్వర స్వామికి ఎడమవైపు ఉన్న ప్రత్యేక ఆలయంలో శివకామేశ్వరీదేవి కొలువుదీరి ఉంది. అసమాన తేజో విరాజితయై చతుర్భుజిగా కామేశ్వరీదేవి ఇక్కడ దర్శనమిస్తుంది. పైనున్న హస్తాలలో పాశాంకుశాల్ని ధరించి దిగువ హస్తాలయందు అభయ వరద ముద్రలతో జగన్మాత మహావైభవంగా విరాజిల్లుతోంది. హరిద్రా కుంకుమ శ్రీమద్వస్త్రాలంకార శోభితాం జననీం జగతాం దేవీం శుభకామేశ్వరీం భజే వంటి సన్నతులతో ఓం శ్రీకామ్య వరదాయని శివకామేశ్వరీ దేవ్యై నమః వంటి మంత్రోచ్చారణలతో భక్తులు అమ్మవారిని సేవించుకుంటారు. అమ్మవారి ముంగిట శ్రీచక్రముంది. కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి స్వామివారు ఈ చక్రాన్ని ప్రతిష్టాపన చేశారు. అమ్మవారికి శ్రీచక్రానికి ఇక్కడ ప్రతినిత్యం కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్క